హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో చెప్పబోయే అప్లికేషన్ యొక్క పేమెంట్ ప్రూఫ్స్ అనేది అయితే చూపిస్తాను చూడండి. సో డైలీ నేనైతే 30 రూపీస్ అయితే విత్డ్రా అనేది అయితే చేస్తున్నాను ఈ యాప్ నుంచి వచ్చేసి. సో ఫస్ట్ పేమెంట్ ప్రూఫ్ అనేది అయితే చూడండి. సో డైలీ 30 రూపీస్ యొక్క ఫస్ట్ పేమెంట్ అనమాట ఇది వచ్చేసి. సో డైలీ 30 రూపీస్ కూడా మీరు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. నేను చెప్పబోయే ఈ సింపుల్ ట్రిక్స్ అయితే ఫాలో అయిపోండి. సో డైలీ 30 రూపీస్. సో మీకు టిఫిన్కి మనీ అనేది అయితే ఉంటుంది. సో ఓకేనా. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అనేది అయితే చూడండి. సో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అనేది అయితే ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేయండి. సో డౌన్లోడ్ చేసి ఓపెన్ అయితే చేయండి. సో యాప్ నేమ్ వచ్చి రుపియో అన్నమాట. సో దీంట్లో యాప్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఏం లేదు, సింపుల్గా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసేయండి. సో నేమ్, రిఫరల్ కోడ్ అండ్ ఈమెయిల్ అయితే అడుగుతుంది, 3 ఎంటర్ చేసేయండి. రిఫరల్ కోడ్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అండ్ స్క్రీన్ మీద కూడా ఉంది కదా. సో అదైతే ఎంటర్ చేసేయండి. సో ఈ యాప్లో ఎలాగా విత్డ్రా చేసుకోవాలి, సో ఎలా ఎర్న్ చేయాలి, సో ఎలా ఎర్న్ చేయాలి అంటే సో ఇక్కడ చాలా టాస్క్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. సో ఇక్కడ చాలా టాస్క్స్ అయితే ఉన్నాయి. సో ఈ టాస్క్ని అన్నీ కంప్లీట్ చేస్తూ సో మనం డైలీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మినిమం విత్డ్రాల్ వచ్చేసి 30 రూపీస్ ఓన్లీ. సో నా వ్యాలెట్లో ఆల్రెడీ 35 రూపీస్ అయితే ఉన్నాయి కదా. నేను లైవ్లో విత్డ్రా చేసి కూడా చూపిస్తాను చూడండి. సో చూసుకోవచ్చు, ఇక్కడ నాకైతే నా సెట్టింగ్స్లోకి వచ్చి ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే సో నాకు యొక్క మొత్తం ఇన్కమ్ ఎంత వచ్చిందో తెలిసిపోద్ది అనమాట. సో చూసుకోవచ్చు, ఇక్కడ నేను టోటల్ ఎర్నింగ్స్ 400 రూపీస్ అయితే ఎర్నింగ్ అనేది అయితే చేశాను. సో రెఫరల్ నుంచి నాకు 365 రూపీస్ అనేవి రావడం అయితే జరిగింది. సో ఇక్కడ నేను 374 మెంబర్స్ని అయితే రిఫర్ అనేది అయితే చేశాను. సో ఓకే, ఇప్పుడు ఎలా ఎర్న్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చాలా టాస్క్స్ ఉన్నాయి కదా. సో ఈ టాస్క్లో ఏ టాస్క్ బెటర్ బ్రో అంటే సో నేను కొన్ని టాస్క్ చెప్తాను. సో ఈ టాస్క్ని అయితే కంప్లీట్ అనేది అయితే చేయండి. సో ఇక్కడ మనకి ఆల్ ఆఫర్స్ ఉంటుంది, ట్రెండింగ్ ఉంటుంది, హై పేయింగ్ అని ఉంటుంది. సో ఇక్కడ ఆల్ ఆఫర్స్లో వచ్చేసి మనకి అన్ని ఆఫర్స్ అనేవి కంప్లీట్ అనేది అవుతాయి. సో ఇక్కడ గ్లో రోడ్ ఆఫర్ కంప్లీట్ చేయండి. సో జస్ట్ ఏం లేదు, యాప్ ఇన్స్టాల్ చేయండి, లాగిన్ చేయండి. సో ఒక ప్రోడక్ట్ బై చేసి మనకి మనీ యాడ్ అయిన తర్వాత క్యాన్సిల్ అనేది అయితే చేసేయండి. సో నెక్స్ట్ డ్రీమ్ 11 కూడా సేమ్ టు సేమ్, జస్ట్ యాప్ ఇన్స్టాల్ చేయండి, ఓపెన్ చేయండి, 5 minutes పే చేయండి. సో మనకి 14 రూపీస్ అనేవి వస్తాయి. అండ్ టాటా న్యూ ఒకటి. సో ఈ ఆఫర్స్ అన్నీ కంప్లీట్ చేయండి, మనకి 100 రూపీస్ అనేవి మన వాలెట్లోకి అనేవి యాడ్ అవుతాయి. సో ఈ యాడ్ అయిన అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో ఓకేనా. సో ఇప్పుడు ఏ విధంగా విత్డ్రా చేయాలనేది అయితే చూపిస్తాను చూడండి. అండ్ జూపీ ఆఫర్ కూడా కంప్లీట్ చేయండి. సో ఏదైతే అక్కడ మెన్షన్ చేసిన 7 రూపీస్ ఉందో సో అది మన వాలెట్లోకి అనేవి యాడ్ అయిపోతాయి. సో ఓకే, సో ఇప్పుడు ఏ విధంగా విత్డ్రా చేయాలి, సో ఏ విధంగా రెఫర్ చేయాలి మన ఫ్రెండ్స్కి అనేది అయితే చెప్తాను. సో ఇప్పుడు హై పేయింగ్లోకి అయితే వచ్చేయండి. సో హై పేయింగ్లో కూడా మనకి హై అమౌంట్ అనేది అయితే పే చేస్తారు. సో ఇక్కడ ఎఫ్ఐ మనీ 70 రూపీస్, గ్రో 60 రూపీస్, వింజో 60, ఇక్కడ ఆఫర్ ప్లేస్ 56, ఏంజిల్ 150, ఏయూ బ్యాంక్ 50, గ్రో 50, సో బజాజ్ ఫింజర్ 50. సో ఇలా చాలా ఆఫర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కంప్లీట్ చేయండి. సో మనం జస్ట్ యాప్ లాగిన్ అయితే చాలు. సో మనకి ఎక్కడ ఏదైతే మెన్షన్ చేశారో సో 50 రూపీస్ అనేవి మన వాలెట్లోనే వచ్చేస్తాయి. సో ఓకే, సో ఇప్పుడు ఏ విధంగా విత్డ్రా చేయాలనేది అయితే చెప్తాను. సో పైన 35 రూపీస్ అయితే ఉంది కదా, సింపుల్గా పైకి నుంచి కిందకి స్క్రోల్ చేసినారు. సో అక్కడ మనకి ఆల్రెడీ 36 రూపీస్ అయితే ఉంది కదా. సో 35.54, సో 36 రూపీస్ అక్కడ క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసి రిడీమ్ నో మీద ఆప్షన్ మీద క్లిక్ అనేది చేయండి. సో ఫస్ట్ అంతకుముందు నా విత్డ్రాల్ హిస్టరీ అయితే చూడండి. సో 30 ఇలా చాలా 30 రూపీస్ అయితే సో నేనైతే విత్డ్రా చేసుకుంటున్నాను. సో డైలీ ఎర్న్ చేసుకుంటున్నాను. సో ఈ యాప్ నుంచి వచ్చేసి సో ఓకే, ఇప్పుడు అక్కడ రిడీమ్ నో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసినట్టయితే సో మనకి క్రోమ్కి అయితే రిడైరెక్ట్ అయితే అవుతాం. సో ఏదైతే రూపీ యొక్క అఫీషియల్ విత్డ్రాల్ పేజ్ ఉందో సో అక్కడికి అనేది అయితే రిడైరెక్ట్ అవుతాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సో అక్కడ అగైన్ రిడీమ్ నో మీద ఆప్షన్ మీద క్లిక్ అనేది అయితే చేయండి. సో అక్కడ క్లిక్ చేసినట్టయితే సో అక్కడ మన యూపీఐ ఐడి అయితే అడగడం అయితే జరుగుతుంది అనమాట. సింపుల్గా మీరు రిడీమ్ నో మీద ఆప్షన్ మీద క్లిక్ అనేది అయితే చేసేయండి. సో రిడీమ్ నో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కింద చూసుకోవచ్చు నాకు నా ఇన్కమ్ ఎలా వచ్చింది అనేది అయితే తెలుస్తుంది. సో అక్కడ రిఫరల్ నుంచి ఒక 30 రూపీస్ ఇలా అయితే వచ్చినాయి. సో ఇక్కడ మన యూపీఐ ఐడి అడుగుతుంది. సో మీ సింపుల్గా మీ యొక్క ఏదైతే పేటిఎం యూపీఐ ఐడి ఉందో సో అదైతే ఎంటర్ అనేది అయితే చేసేయండి. సో ఇక్కడ నా యూపీఐ ఐడి అయితే ఎంటర్ అనేది అయితే చేస్తున్నాను. సో నా యూపీఐ ఐడి ఎంటర్ చేసి కింద రిడీమ్ ఆప్షన్ అయితే ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ పేమెంట్ ప్రాసెసింగ్లో అయితే ఉంది కదా, విత్ ఇన్ సెకండ్స్లో మనకైతే పేమెంట్ అనేది అయితే వచ్చేస్తుంది. సో ఒక టైం చూసుకోవచ్చు, 10:15 అయితే అయింది. సో ఇక్కడ పేమెంట్ అనేది అయితే వచ్చేసింది అనమాట. సో 10:53కి అయితే నాకైతే పేమెంట్ అనేది అయితే వచ్చేసింది. సో 31 మార్చ్ 2023 సో నాకైతే పేమెంట్ అనేది అయితే వచ్చేసింది, పే అవుట్ ఫ్రమ్ రూపియో. సో లైవ్లో అయితే ఎంజెస్ అనేది అయితే చూపిస్తాను. సో చూపించా కదా. సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఉన్నది. సో తప్పకుండా వెళ్ళి జాయిన్ అయితే అయిపోండి.